హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అషు కుక్స్. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ రైస్ని సోక్ చేసుకోండి. మనం దేంట్లో అయితే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకుని అందులో 1 కప్ టమాటో ప్యూరీ, 1 కప్ పెరుగు, 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు కారం, 1/2 స్పూన్ పసుపు, 1 ఫుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీరా పౌడర్, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా వేయాలి. అంతా బాగా మిక్స్ చేసి బాయిల్డ్ ఎగ్స్ వేసుకోవాలి. గుప్పెడు పుదీనా, కొత్తిమీర వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసుకుని 1 స్పూన్ షాజీరా, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 ఫుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పుదీనా కొత్తిమీర, 5 లవంగాలు, 2 ఇలైచీ, కొంచెం దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు, 3 స్టార్ ఫ్లవర్స్, ఇంకా ఒక 3 డ్రాప్స్ వరకు ఆయిల్ వేసి వాటర్ మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. వాటర్ మంచిగా బాయిల్ అయ్యాక రైస్ వేసుకోండి. రైస్ ఒక 70% వరకు కుక్ చేయాలి. ఒక చిన్న బౌల్లో రైస్ వాటర్ కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసిన ఎగ్ మసాలా ఏదైతే ఉందో దానిపైన 70% కుక్ చేసిన రైస్ లేయర్ వేసేయండి. పైన కొంచెం రైస్ వాటర్ అండ్ ఘీ, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. అంతే, ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అషు కుక్స్.